అవి డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఈ వేలోనే నోటిఫికేషన్ ఇచ్చినారు. నువ్వు ఈ వేలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పోస్టింగ్ ఫిల్లింగ్ కూడా ఈ వేలోనే చేయాలిగా మేడం. డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ ఈ వేలోనే చేయాలి. ఒక్కొక్కరికి 4-5 జాబ్లు వచ్చినాయి. అట్లా చెప్పుకుంటున్నారు. ఎందుకు వచ్చినాయి ఆ 4-5 జాబ్లు? నువ్వు కామన్ పేపర్ పెట్టినవు. ఒక 3 జాబులకు కామన్ పేపర్ పెడితే ఆ వాటిలలో కామన్ పేపర్లలో మంచి మార్క్స్ వచ్చినట్టు యాక్చువల్ గా 3 ఫస్టే ఉంటారు. ఆ 3 ఫస్ట్ ఉన్నప్పుడు వాడు ఒకటే పోస్ట్ చేస్తాడు. డిఎల్ వచ్చినప్పుడు డిఎల్ తీసుకుంటాడు. మిగతా 3 పోస్టులు ఏమైతాయి? బ్యాక్లాగ్ అవుతాయి. బ్యాక్లాగ్ అయినప్పుడు ఇప్పుడు నువ్వు 1:2 ఎందుకు తీసినావు మేడం? వాడు ముందున్న వాళ్ళు ముందుకెళ్ళిపోతే నెక్స్ట్ వాళ్ళకి ఇద్దామనే కదా 1:2 పిలిచింది. నువ్వు ఎందుకు ఫాలో అవ్వట్లేదు ఆ రూల్? నువ్వు ఇప్పుడు పీజీటీ నుంచి ఎందుకు ఫిల్ చేసినావు? డిసెండింగ్ ఆర్డర్ లో ఫిల్ చేసి ఉంటే డిఎల్ తీసుకున్నావు. డిఎల్ కి వెళ్ళిపోయినప్పుడు మిగతా వాళ్ళు జేఎల్ కి వచ్చేవాళ్ళు కదా. జేఎల్ పోయినప్పుడు పీజీటీ వచ్చేది కదా. పీజీటీ పోయిన వాళ్ళు టీజీటీ వచ్చేది కదా. నువ్వు ఎందుకు డిసెండింగ్ ఆర్డర్ ఫాలో కాకుండా ఎంతమంది మేడం? 3,000 మంది టోటల్ పీజీటీ మొత్తం వెకేట్ అయిపోతుంది. ఇప్పుడు పీజీటీ వచ్చిన ప్రతి ఒక్కరికి జేఎల్ వచ్చింది. సీఎం ఏంటి ముట్టడికి అంటే దరిదాపుల్లో కూడా వెళ్ళనివ్వలేదు. ఎక్కడ చెప్పుకోవాలి మా గోడు? అవును, చాలా ఇబ్బంది పెట్టారు. ఎక్కడికి వెళ్ళనివ్వట్లేరు. ఇప్పుడు ఇక్కడ అసలుకి వెళ్ళక ముందుకు పోలీసులే ఫస్ట్ వస్తున్నారు మాకంటే ముందు. అదే అసలుకి అర్థం అవ్వట్లేదు. ఓట్లు వేస్తేనే కదా సార్ గెలిచింది, ఊరికనే కాదు కదా. వెళ్ళాం సార్. అందరికి వినతులు ఇచ్చాం. ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేకి, ఎమ్మెల్సీకి అందరికి వినతులు ఇచ్చాం. ఎవరు పట్టించుకోవట్లేదు. చేస్తాం సార్. అందరూ అసలుకి ఎవరు ఏమీ చేయట్లేదు సార్. చేస్తాం అంటున్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. అంతే సార్, నిరాహార దీక్ష. సంబంధించినటువంటి నిరాహార దీక్ష పూనుకోవడం జరిగింది. అందరూ కూడా పోలీసులు చాలా మంది ముట్టడించడం జరిగింది. ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటి తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? సార్, మేము గురుకుల ఎగ్జామ్ రాసాము. ఆగస్ట్ లో కంప్లీట్ అయింది. ఫిబ్రవరి 10th లో రిజల్ట్ వచ్చింది. ఫిబ్రవరి 12th కి 1:2 సెలెక్ట్ అయ్యాను. ఫిబ్రవరి 14th నుంచి స్టార్ట్ సార్ మాది. 1:2 లో ఉన్నాము. 1:2 లో ఉండే యాజ్ పర్ నోటిఫికేషన్ ఏమి డిసెండింగ్ ఆర్డర్ లో ఫిల్ చేస్తామన్నారు. డిసెండింగ్ ఆర్డర్ లో ఫిల్ చేసేటప్పుడు ఇప్పుడు అపాయింట్మెంట్ కూడా డిసెండింగ్ ఆర్డర్ లో ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఫస్ట్ టీజీటీ, తర్వాత పీజీటీ, తర్వాత జేఎల్, డిఎల్ ఇచ్చారు. అలా ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు చెల్లి పిలిస్తే అన్న అని పిలిస్తే పలుకుతా అన్నావు. మేము ఫిబ్రవరి 14th నుంచి అన్న అని పిలుస్తూనే ఉన్నాం. ఒక్క రోజు కూడా రెస్పాన్సిబిలిటీ లేదు. సీఎం ఇంటి దగ్గరికి 3-4 టైమ్స్ వెళ్ళాం సార్. మార్నింగ్ 6 o'clock. మాది గద్వాల్ అయినా ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారని మేము వచ్చి నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ వస్తారు. ఉమెన్స్ కి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వర్షం పడుతుంది, పర్సనల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సార్. అయినా మీరు ఏమి రెస్పాన్సిబిలిటీ లేదు. అలా అయితే ఎలా చేయాలి సార్? ఈ రోజు ఏదైనా ఒకటి మాకే క్లారిటీ ఇవ్వాలి, లేకపోతే ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాము. మాకు చిన్న పాప ఉంది సార్. మార్నింగ్ 6 కి బయలుదేరి ఆమెను స్కూల్ కి పంపించేసి నేను ఇక్కడ వచ్చాను. నిన్న కూడా ముఖ్యమంత్రి మాట్లాడుకుంటూ అన్న అంటే ఉన్నారు సార్. ఈ రోజు ఇచ్చారు. అన్న అంటే పిలిస్తే పలుకుతా అన్నావు. 6 months నుంచి అన్న అంటూ నేను ఒక్క రెస్పాన్సిబిలిటీలో లేదు సార్. సరే, నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తామంట. నెక్స్ట్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు మా హెల్త్ సహకరించాలి కదా. నేను 10 years నుంచి చదువుతూనే ఉన్నాను. 1:2 లో సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ 1:2 లో ఉంటానో లేనో తెలియదు. నాకు చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. అయినా 1:2 లో ఉన్నాం కాబట్టి డిసెండింగ్ ఆర్డర్ లో ఫిల్ చేసి అపాయింట్మెంట్ జాయినింగ్ ఆర్డర్ తర్వాత రిమైనింగ్ బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా రిమైనింగ్ 1:2 వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఉన్నాయి సార్. 2,000-3,000 పక్కా ఉంటాయి సార్.